ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలు ఏకీభవించిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరట శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ముందుగా దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి. ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. చదవబడినటువంటి వాక్యము మనం చూసినట్లయితే దేవాది దేవుడు అబ్రాము గారితో మాట్లాడుతున్నారు. అబ్రామా, నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి పొందించేదనని ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనమందరము కూడా అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయంలో కూడా నరులను దేవుడు సృజించినప్పుడు 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఇలా చెప్పారు, వారిని ఆశీర్వదించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలుగా ఉన్నటువంటి మనము అభివృద్ధి పొందాలని దేవుని ఉద్దేశము. ఇక్కడ అబ్రాము గారితో ప్రభు మాట్లాడుతున్నారు, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పును. అయితే అబ్రాము గారితో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. 1వ వచనం చదువుదాం. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రాము గారు విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా దేవుని దృష్టిలో విశ్వాసము కలిగి నిందారహితులుగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా అభివృద్ధిని ఇస్తాడు. ఏమండి, అంత పెద్ద పెద్ద మాటలు చెప్పకండి, అలాంటివి మన వల్ల కాదంటారా? ప్రియ దేవుని బిడ్డలరా, ఇదేమీ పెద్ద కష్టమైన పని ఏం కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువా నువ్వు కావాలి అని ప్రభుతో మనం మాట్లాడి అడిగితే దేవుడు తప్పకుండా ప్రతి దానికి సమాధానం ఇస్తారు. ఒక్కటి ఆలోచిద్దాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య ప్రకారంగా అభివృద్ధి పొందాలి మనం. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎలాంటి అభివృద్ధి? ఇటు ఈ లోకపరమైనటువంటి అభివృద్ధి కోసం కొంచెం ప్రక్కన పెడదాం. అది చేయడా దేవుడు? ఎందుకు చేయడండి? లోకపరముగా లోకములో ఉన్న అవసరాలన్నీ తీర్చి నీకు ఏది కావాలో దేవుడు అన్ని కూడా ఇస్తాడు. అందుకనే ప్రభు అంటున్నారు కదా, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, నేను పోషించటం లేదా అంటున్నారు కదా ప్రభు. అంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు, వాటినే పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని పోషించను అంటున్నారు దేవుడు. తప్పకుండా మనల్ని పోషిస్తారు, మనకు కావలసిన అవసరాలు తీరుస్తారు. అయితే మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కూడా కోరుకోవాలి. మన మనసు ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కూడా నేను పొందుకోవాలి. అంటే మునుపు మనము ఎలా ఉన్నామో అలా ఉండడం కాదు, మన యొక్క స్పిరిచువల్ లెవెల్ అనగా మన ఆత్మీయ అంతస్తు పెరుగుతూ ఉండాలి. ఇంకా బాగా చెప్పాలంటే వాక్యము చదవటంలో ఇంకా ఎక్కువగా ఉండాలి, ప్రార్థించుటలో ఇంకా అధికం అవ్వాలి, మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి, దేవునికి లోకమునకు సాక్షులుగా మనం ఉండగలిగినటువంటి ఆ యొక్క స్థితి మనకు రావాలి. అది అభివృద్ధి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాము గారితో ప్రభు మాట్లాడినటువంటి ఆ మాట ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఇది దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి మాట కనుక ఆ మాటను అందరూ కూడా సొంతం చేసుకొని, ప్రభువా ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చున్నాయా అని ప్రభువుని అడుగుదాం. ఈ మాటలు విన్న మీ అందరినీ దేవుడు అత్యధికముగా అభివృద్ధి పొందించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా రాజా, మీకు వందనములు. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీరు అబ్రాము గారితో మాట్లాడిన రీతిగా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని వారితో మాట్లాడిన రీతిగా మాతో కూడా ఒక క్రొత్త నిబంధన చేశారు ప్రభువా. మీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కొని మీ సొత్తుగా చేసుకున్నారు. ఏమిచ్చి కూడా మీకు రుణము తీర్చలేము. కనుక మీ సన్నిధిలో నిందారహితులుగా
జీవించటం, నడవటం మాకు నేర్పించమని ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులన్నిటిలో ఉండండి, వారి ప్రయాణాల్లో ఉండండి, వారి రాకపోకల్లో మీ కాపుదల దయచేయండి. అలాగే చదువుకుంటున్న బిడ్డలు వారి యొక్క చదువుల్లో మంచిగా ఉత్తీర్ణత సాధించాలి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, వారికి చక్కటి ఆరోగ్యాలు మీరు దయచేయండి. ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల పక్షంగా మీరు సహాయం చేసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను మీరు సఫలము చేయమని వేడుకుంటూ ఈరోజు అంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయమని, మీ సన్నిధి తోడు నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.